అందరికీ మరణాత. దేవుడి దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు బైబిల్ మహిమ అనబడినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాము. మనందరం కూడా నిర్గమాకాండములో ఉన్న ఒక్కొక్క అధ్యాయాన్ని ప్రతిరోజు ధ్యానించుకుంటున్నాము. నిర్గమాకాండము దేవుని యొక్క రక్షణ మహాసంకల్పమును ప్రకటించేటువంటి గ్రంథమైనది. యేసు ప్రభు ఏ కార్యమైతే చేయబోతున్నారో దానికి ముంగుర్తుగా ఈ యొక్క నిర్గమాకాండములో ఉన్న ప్రణాళిక మనకు కనబడతా ఉంటుంది. రేపొద్దున పెళ్లి కుమార్తె సంఘము పరలోకములో ఉన్న దేవునితో ఏ అంతస్తులో కూర్చోబోతుందో ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా నిర్గమాకాండములో ఛాయారూపముగా నీడగా కనబడుతుంది. నిర్గమాకాండములో ఉన్న ప్రత్యక్ష గుడారము, నిర్గమాకాండములో ఉన్న యాజకత్వము, నిర్గమాకాండములో ఉన్న ఆరాధన రేపు జరగబోతున్నటువంటి ఆ నూతన యెరూషలేము యొక్క గొప్ప ఆరాధనకు యేసు ప్రభునే యాజకత్వానికి సూచనగా కనబడుతుంది. ఈరోజున నిర్గమాకాండము 28వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ నిర్గమాకాండము 28వ అధ్యాయము యాజక పవిత్ర వస్త్రముల అధ్యాయము. యాజక పవిత్ర వస్త్రముల అధ్యాయము అంటే ఈ అధ్యాయములో యాజక వస్త్రములను గురించి అలాగే వాటి యొక్క తయారీని గురించి ఈ వాక్య భాగంలో ఈ అధ్యాయములో వ్రాయబడ్డాయి. వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండము 28వ అధ్యాయము ప్రారంభము నుండి మొదటి 2 వచనాలు చదువుకుందాము. మరియు నాకు యాజకత్వం చేటుకై నీ సహోదరుని అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రధాన కాపరివైన మా తండ్రి, ప్రధాన యాజకుడివైన యేసు ప్రభువా, మా మంచి గొర్రెల కాపరివైన తండ్రి, నీ సంఘములో నీ మందలోనికి మమ్మల్ని అందరినీ చేర్చుకున్న స్తోత్రములు. ప్రధాన యాజకుడైన ప్రభు మా పక్షంగా ఆయన గొప్ప కార్యాలు చేసి విజ్ఞాపనకర్త అయి ఉన్నారన్నట్లుగా నైనా నీ వైపు చూచి తండ్రి భూలోకములో నీ పని చేయగల కృప దయచేయండి. నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మ ద్వారా దర్శించి మాతో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. యాజక వస్త్రములు ఇది ఈ అధ్యాయములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ దినము యొక్క అంశమైనది. యాజకత్వము అనగా దేవుని యొక్క పని చేయుటయున్నది, దేవుని యొక్క సేవ చేయుటయున్నది. ఈ దేవుని పనికి ఒక ప్రత్యేకమైన వస్త్రములను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇశ్రాయేలు వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి అన్య సంబంధమైన ఐగుప్తు సంబంధమైనటువంటి యాజకులను వారు చూశారు. వారి ఆ అన్య సంబంధమైన దేవుళ్ళు దేవతలకు వారు సరైన వస్త్రాలు లేకుండా, సరైనటువంటి బట్టలు లేకుండా అలాగ వారందరూ కూడా చేసేవారు. ఏదో పేరుకు పట్టున్నట్లుగా అలాగ వారి యొక్క ధర్మం ప్రకారం చేసేవారు. దేవుడి రోజున తనకు యాజకులుగా ఉండే వారందరూ కూడా ఎంత నిబద్ధతతో ఉండాలో, ఎంత వస్త్రధారంతో ఉండాలో, ఎలాంటి గొప్ప అలంకరణతో ఉండాలో ఆ విషయాలన్నీ కూడా అధ్యాయములు మనకు నేర్పిస్తున్నారు. ఈ రోజున ఈ యాజక వస్త్రాలు మనకు నేర్పించేటువంటి పాఠాన్ని మనందరం కూడా తెలుసుకుందాము. యేసు ప్రభు యొక్క యాజక ధర్మమునకు సూచనగా ఈ యొక్క యాజక ధర్మం ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభు చేయబోతున్నటువంటి పనికి సూచనగా ముంగుర్తుగా ఈ వస్త్రాలన్నీ కూడా యేసు ప్రభుని సూచించేవై ఉన్నాయి. గనక రానయ్యున్నటువంటి ప్రభు చేయబోతున్న ఆ గొప్ప రక్షణ కార్యానికి సూచనగా ఇక్కడ యాజకత్వములో ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా మన అందరికి కనబడుతున్నాయి. ఈ రోజున దేవుని పనికి, దేవుని కార్యాలకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వస్త్రం అవసరము. దేవుడు లేవి గోత్రాన్ని ప్రత్యేకించుకున్నారు. ఈ లేవి గోత్రాన్ని తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఆ లేవి గోత్రాన్ని ఎన్నుకున్నారు గనుక ఆ గోత్రము నుండి యాజకత్వం చేయడానికి దేవుడి రోజున అహరోనును ఈ రోజున బయటికి తీస్తున్నారు.
అహరోను ప్రధాన యాజకుడిగా, అహరోను వంశం నుండి వచ్చే వారందరూ కూడా ప్రధాన యాజకులుగా ఉండినట్లుగా, లేవీలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుని పని చేసేవారుగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నట్లుగానే దేవుడు అహరోను అతని యొక్క నలుగురు కుమారులు, ఎవరండి ఆ నలుగురు కుమారులు అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఈ నలుగురిని దేవుని యొక్క పని కొరకు యాజకులుగా ప్రతిష్ఠించబడినట్లుగా వారికి యాజక వస్త్రాలు తయారు చేయండి అని జ్ఞానాత్మ కలిగిన వారు, జ్ఞాన వివేక హృదయం కలిగిన వారికి ఈ బాధ్యతను దేవుడు అప్పగించేవారై ఉన్నారు. చూడండి, దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వారికి ఈ వస్త్రాలు అవసరమా అంటే పనిని ఘనపరచడానికి, వారు ఏ పని అయితే దేవుని పని చేస్తున్నారో ఆ పనిని ఘనపరచడానికే ఈ వస్త్రం, కానీ ఆ యొక్క వ్యక్తిని ఘనపరచడానికి కాదు. ఎందుకంటే ఈ వస్త్రాలంటే దేవుని యొక్క సేవలో ఉన్నారు గనక ఇది దేవుని పని అని తెలుసుకోవడానికి, అందరికి కూడా ఒక ప్రత్యేకతను చూపించడానికి, అలాగే ఈ బాధ్యతతో వీరు పని చేస్తున్నారు అని వారి బాధ్యతను జ్ఞాపకం చేయడానికి వస్త్రము, అలాగే దేవుని ఉద్దేశానికి అనుగుణంగా వీరందరూ పని చేయాలి అని చెప్పడానికే ఈ యాజక వస్త్రాలు, అలాగే దేవునికి దగ్గరగా మీరుంటున్నారు జాగ్రత్త అని చెప్పడానికే ఈ ప్రత్యేకమైన వస్త్రములై ఉన్నాయి. అంటే ఈ వస్త్రాలు ఏం చేస్తున్నాయంటే, యాజక వస్త్రాలు దేవుని యొక్క పనిని వారందరికీ గుర్తు చేస్తున్నాయి. దేవుడు వారి మీద పెట్టిన బాధ్యత, వారు చేయవలసినటువంటి కార్యాన్ని వారందరికి కూడా గుర్తు చేసేవి. దేవుని దగ్గరుండి ఉన్నారు గనక, దేవుడు కోరుకున్న ప్రకారం చేయాలి గనక, ఆయన నిబంధనలు ఇది గనక, ఆయన చెప్పిన కట్టడాలు ఇది గనక, వాటి ప్రకారం మీరు పనిచేయాలి అని గుర్తు చేయడానికి ఈ యాజక వస్త్రం అవసరమైనది. అలాగే అందరూ గుర్తించినట్లుగా వీళ్ళు దేవుని పనిలో ఉన్నారు అని అందరూ తెలుసుకున్నట్లుగా ఈ యాజక వస్త్రం అవసరమైంది. అలాగే వారి యొక్క నిబద్ధత, వారి యొక్క బాధ్యత, వారు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా వారందరిని కూడా గుర్తించి చేయండి అని చెప్పడానికి, ఇలాగున వారి బాధ్యతను వారికి గుర్తు చేయడానికి ఈ వస్త్రాలన్నీ కూడా అవసరమై ఉన్నాయి. రాబోతున్న రక్షకుడైన యేసు ప్రభు యొక్క యాజకత్వానికి ఈ వస్త్రాలన్నీ కూడా సూచనగా, ముంగుర్తుగా ఇవన్నీ కూడా వారు ధరించడం జరిగింది. 2 అంశాలు నేను మీతో చెప్తున్నాను. ఒకటి మహిమ, రెండోది దీవెన. దేవుని పని కొరకు ఎవరైనా నిలబడి పనిచేసినట్లయితే, మీరైనా ఎవరైనా సరే దేవుని కొరకు పని చేసినట్లయితే ఆ పనిలో ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మహిమ, రెండోది దీవెన. ఏ పనైతే దేవుని కొరకు మీరు చేస్తారో, ఏ పనైతే దేవుని కొరకు మీరు నిలబడి ఆ కార్యం చేస్తారో ఆ పని ద్వారా దేవునికి మహిమ రావాలి. నేను అంటున్నాను, ప్రతిరోజు దేవునికి మహిమ తెచ్చే పని మీరు చేయండి. ఏ పనైతే మీరు చేస్తారో దేవుని కొరకు ఆయన పక్షంగా ఆ పని చేయగలిగినట్లయితే, అది దేవునికి మహిమ తెచ్చినట్లయితే అప్పుడు మీకు దీవెన లభిస్తుంది. కాబట్టి మహిమకు దీవెనకి మధ్యలో పనివాడు నిలబడుతున్నాడు. అంటే దేవుని పని చేసేవారు నిలబడుతున్నారు. కాబట్టి దేవునికి మహిమ తెచ్చే పని చేయడం బట్టి ఆ దీవెన మనకు లభిస్తుంది. ఈ రెండిటి మధ్యలో నిలబడి దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేయవలసిన వారమై ఉన్నాము. ఈ రోజున ప్రభు నియమించినటువంటి ఈ యాజక వస్త్రాల గురించి ఆ విషయాలు మనందరం కూడా తెలుసుకుందాము. ప్రతి దాంట్లో కూడా దైవ క్రమం కనబడుతుంది. 6 దినాలు సృష్టిని కలుగజేస్తే సృష్టి అంతట్లో కూడా దేవుని క్రమం కనబడుతుంది. అలాగే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల్లో కూడా ఒక క్రమం దేవుడు పెట్టున్నారు. ఆ మీదట చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం కూడా ఒక క్రమం ప్రకారం నిర్మించబడాలి అని దేవుడు ఆ క్రమాన్ని తెలియజేశారు. అలాగే ఇప్పుడు యాజక వస్త్రాల్లో కూడా క్రమం కనబడుతుంది. ఈ క్రమమే యేసు ప్రభువున గుర్తుగా కనబడుతున్న దైవ క్రమమై ఉన్నది. వాక్యం వింటున్న వారలరా, మీరు కూడా క్రమముగా దేవుని కొరకు మహిమ తెచ్చే పనులు చేయండి. ప్రార్థన చేయుట, వాక్యం చదువుట, ఆ వాక్యాన్ని ధ్యానించుట, ఆ వాక్యాన్ని నెమరవేసుకొని ఆ వాక్యాన్ని ప్రకటించుట, ఎవరికైనా సరే వాక్యానుసారంగా నడమని చెప్పుట, మీరు వాక్యానుసారంగా నడుచుట, అనేకుల కొరకు విజ్ఞాపన చేయుట, సువార్తను ప్రకటించుట, దేవునికి మేలు మహిమ తెచ్చే కార్యాలు చేయగలిగినట్లయితే అది మీకు దీవెనకరము అని మనందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క నిర్గమాకాండం ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు
దేవుని ఎదుట వారు పనిచేయడానికి ఈ ప్రత్యేకమైన వస్త్రాలు వారికి అవసరమై ఉన్నాయి. ఈ వస్త్రాలు ఏమనగా, మరి మీరందరూ కూడా చూస్తున్నట్లుగానే నేను క్లుప్తంగానే మీతో చెప్తున్నాను. మొట్టమొదటగా వారు వేసుకోవలసినటువంటి యాజకులు సిద్ధపాటు కలిగి వారు వేసుకోవాల్సినటువంటి, వారు తయారు చేయవలసినటువంటి వస్త్రాలు ఏదనగా, మొట్టమొదటగా విచిత్రమైన చొక్కాయిని వారు వేసుకోవాలి. ఎలాగైతే అంగీ వేసుకున్నానో అలాగన మెడ దగ్గర నుండి కాళ్ళ వరకు గట్టిగా ఉండేటువంటి ఒక అంగీ లేక విచిత్రమైన చొక్కాయిని వారు వేసుకునేవారు. దాని మీద విచిత్రమైనటువంటి ఆ చొక్కాయి మీద వారందరూ కూడా ఎఫోదు నిలువుటంగీని వేసుకోవాలి. ఎఫోదు నిలువుటంగీ ఇది కూడా మెడ దగ్గర నుండి మోకాళ్ళ వరకు వచ్చేది. ఇది రెండో అంగీ వేసుకోవాలి వారు. దీన్నే ఎఫోదు విచిత్రమైన నిలువుటంగీ అని పిలవడం జరిగింది. మొట్టమొదటిగా విచిత్రమైన చొక్కాయి వేసుకోవాలి, ఆ తర్వాత నిలువుటంగీ వేసుకోవాలి. దాని మీద ఎఫోదును వారు వేసుకునేవారు. ఆ ఎఫోదులో పథకం ఉంటుంది. ఆ యొక్క ఈ 3 అంగీలు ఎలాగైతే ఉన్నాయో, లోపల వేసుకున్న విచిత్రమైన చొక్కాయి, ఆ తర్వాత నిలువుటంగి, ఆ తర్వాత ఈ రెండింటిని కూడా ఎఫోదు, వీటన్నిటిని కూడా నడుమును కట్టుకునేటువంటి దట్టి ఉంటుంది. ఆ తర్వాత తలపాగా, ఆ తలపాగ పైన ఒక బంగారు రేకును కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది యాజకుని యొక్క ధరించవలసిన ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు. ఈ వస్త్రాల్లో కూడా రంగులు సూచించడం జరిగింది, దేంతో తయారు చేయాలో కూడా సూచించడం జరిగింది. గనుక ఒక్కొక్క అంగీ వస్తువు, ఒక్కొక్క వస్త్రము యేసు ప్రభు యొక్క కార్యాల్ని సూచించేదై ఉన్నది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ వస్త్రాలు అలంకరణలో మనం చూసినట్లయితే విచిత్రమైనటువంటి చొక్కాయి కనబడుతుంది. ఏంటండి ఈ విచిత్రమైన చొక్కాయి అని మనం చూసినట్లయితే, ఇది తెల్లని వస్త్రము, ఒక అంగీ లాంటిది. గనుక పైనుండి కింద దాకా ఇది కనబడదు, కానీ కాళ్ళ దగ్గరే కనబడేటువంటిది అయ్యింది. అలాగూ వారు మొట్టమొదట వేసుకోవాలి. లోపల నారలాగులు వేసుకోవాలి మోకాళ్ళ వరకు, నడుము నుండి మోకాళ్ళ వరకు. అలాగుని ఈ అంగీని వేసుకునేవారు. దాని మీద ఆ యొక్క వస్త్రం మీద, ఆ విచిత్రమైన చొక్కాయి మీద ఎఫోదు నిలువుటంగిని వారందరూ కూడా ధరించేవారు. ఎఫోదు నిలువుటంగి ఇది 4 రంగుల్లో తయారు చేయబడుతుంది, 3 రంగుల్లో తయారు చేయబడుతుంది. ఒకటి నీలిరంగు, రెండోది ధూమ్రవర్ణము, మూడోదిగా రక్తవర్ణము. ఈ 3 రంగుల్లో బంగారముతో కలిపి అలాగున చేయబడుతుంది. ఈ అంగీలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన కార్యం ఏంటంటే, ఈ యొక్క ఎఫోదు నిలువుటంగి యొక్క చివర అంచులో, కింద ఏదైతే ఉంటుందో ఆ అంచులో దానిమ్మ పళ్ళు, ఆ యొక్క దానిమ్మ పళ్ళు వంటి ఆకారము కలిగినటువంటి అల్లిక, ఆ తర్వాత బంగారపు గంటలను కూడా కట్టడం జరుగుతుంది. కనుక వాటి విశేషత ఏంటో కూడా మనం చెప్పుకుందాము. ఈ యొక్క గంటలన్నీ ధరించుకొని ఈ అంగీని వేసుకోవాలి. ఏంటండి ఇవన్నీ కూడా ఈ పరిచర్యకి ఎన్నిటికీ ఏంటండి సూచన అని మనం అనుకున్నట్లయితే, ఈ యొక్క దానిమ్మ పళ్ళు ఆకారం కలిగినవి ఎందుకు పెట్టాలి, అలాగే ఆ యొక్క గంటలు ఎందుకు కట్టారు, ఏంటండి రంగులు అని మనందరం కూడా అనుకున్నట్లయితే, ఈ యొక్క బంగారపు తీగ, బంగారము దైవత్వానికి సూచన ఉన్నది. యేసు ప్రభునకు ఆయన దైవత్వానికి సూచన ఉన్నది, ఆయన పరిశుద్ధతకు సూచనగా కనబడుతుంది. అలాగే నీలిరంగు ఆయన పరలోకవాసై ఉన్నారు. ఆయన ఆకాశం రంగు గనక ఆయన పరలోకం సంబంధించిన ఆయన గనక, దేవుని పని చేసేవారులరా పరలోక పని మీరు చేస్తున్నారు. పరలోకములో యాజకుడైన యేసు ప్రభు ఎలాగైతే అక్కడ విజ్ఞాపన చేస్తున్నారో అలాగ ఆయన పక్షంగా ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, అలాగే అర్పణలు అర్పించడానికి ఈ పని మీద వచ్చారు మీరందరూ కూడా అని జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే ఎరుపనగా రక్తమునకు సూచన, ఆయన వధించబడిన రక్తము. నిర్గమాకాండాన్ని మీరు గమనించినట్లయితే, నిర్గమాకాండం ప్రారంభములో రక్తం ఉంటుంది, నిర్గమాకాండం చివరిలో కూడా రక్తం ఉంటుంది. ప్రారంభములో గొర్రెపిల్ల వధించబడి ఆ యొక్క రక్తాన్ని గుమ్మాల మీద వారు రాయడం జరిగింది. అలాగే చివరిలో ప్రత్యక్ష గుడారము కొరకు వారందరూ కూడా ప్రతిష్ఠ దినాన దేవునికి అర్పణలు అర్పించి అలాగూ రక్తమును చిందించిన వారై ఉన్నారు. కనుక ఈ ఎరుపు అనేది రక్తానికి సూచనగా కనబడుతుంది. అలాగే ఆ యొక్క వస్త్రములు ఏం చెప్తున్నాయంటే, ఆ రంగు ఏం చెప్తుందంటే ధూమ్రవర్ణము అనగా పర్పుల్ కలర్. ఆయన రాజరికానికి గుర్తయి ఉన్నది. రాజుకు తగినట్లుగా, రాజు ఘనతకు తగినట్లుగా ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి, ఆయన కొరకు కార్యాలు చేయండి అని ప్రకటించేదై ఉన్నది. చూడండి, ఈ అంగీకి
కింద అంచున ఈ యొక్క దానిమ్మ పళ్ళు అలాగే గంటలు ఎందుకు కట్టాలండి అని మీరు గమనించినట్లయితే, దానిమ్మ పండు యేసు ప్రభువునకు సూచనగా కనబడుతుంది, గంటలు పరిశుద్ధాత్మకు సూచనగా కనబడుతున్నాయి. సాధారణంగా దానిమ్మ పండుని తీసుకొని దాన్ని కొయ్యండి, కోసిన వెంటనే కత్తితో ఏం కనబడదు అంటే రక్తం కారినట్లుగా అలా ఎర్రగా దాని రసం కారుతూ ఉంటుంది, రక్తంలా కనపడుతూ ఉంటుంది. ఏంటండి ఇదంటే ఈ పండు రక్తం కారుతుందా అన్నట్లుగా ఆ యొక్క రసం అంతా కూడా అలా కనబడతా ఉంటుంది. ఈ యొక్క పండు రక్తం కారుట ఏం చెప్తుందంటే దీనికి జీవం ఉన్నదా, ప్రాణం ఉన్నదా అన్నట్లుగా సూచనగా కనబడుతుంది. యేసు ప్రభు నీ కొరకు కోయబడ్డారు, నీ కొరకు ఆయన ఇలాగన కార్యాలు చేయబడ్డారు. దానిమ్మ పండులో ఆ గింజలన్నీ కూడా వరుసగా ఎలాగున్నాయో క్రమమైన జీవితం కలిగిన వారు యేసు ప్రభు. ఎలాగైతే వరుస ఉందో ఆ వరుసను ఒక తెల్లటి పొర ప్రత్యేకిస్తుందో అలాగున యేసు ప్రభును సూచనగా కనబడుతున్నాయి. ఈ యొక్క జల్దరు పండ్లు పరమగీతంలో కనబడతా ఉంటుంది, అనగా యాపిల్ పళ్ళు దేనికి సూచన అంటే ప్రేమకు సూచనగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క ద్రాక్ష పళ్ళు దేనికి సూచన కనబడుతున్నాయంటే ఆనందానికి సూచనగా కనబడుతున్నాయి, సంతోషానికి సూచనగా కనబడుతుంది. ఈ రెండింటిని కలిపినట్లయితే యాపిల్ పండుని అలాగే ద్రాక్ష పళ్ళను కలిపినట్లయితే రెండు కలిగేటువంటి అనుభవమే ఈ యొక్క దానిమ్మ పండు అయి ఉన్నది. గనుక ఈ దానిమ్మ పండు యేసు ప్రభు నీ కొరకు కార్యం చేశారు, నీ కొరకు ఆయన క్రమముగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చిందించారు అని చూపించేదయ్యున్నది. గంటలు దేని గుర్తనగా పని జరుగుతుంది, పరిశుద్ధాత్మ తండ్రి పని చేస్తున్నారు. యాజకులైన వారు వస్త్రం ధరించుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి పరిశుద్ధ స్థలముల నుండి వారు పని చేస్తుండగా ఆ పనికి సూచనగా గంటలు మోగుతూ ఉంటాయి. వారు వెళ్ళి ఆ ధూపవృక్షములో నూనె పోయాల్సి వస్తుంది, అలాగే సముఖపు రొట్టెలు బలముదున్న ఆ రొట్టెలని మార్చాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి ఆ ధూపవేదిక దగ్గర ఆ యొక్క ధూపం వేయాలి. లోపలికి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఆ యొక్క రక్తమును తీసుకెళ్ళి ప్రోక్షించి అక్కడ ప్రార్థించి ఆ యొక్క రక్తాన్ని అక్కడ ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించవలసింది. ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు గంటలు మోగుతున్నట్లయితే ఆ శబ్దము ఏం చెప్తా ఉందంటే దేవుని పని జరుగుతుంది, జీవము కలిగిన కార్యం జరుగుతుంది, బ్రతికే ఉన్నారు. గంటలు కూడా జీవానికి సూచనగా కనబడుతున్నాయి. ఈ గంటల శబ్దము ఒక విధంగా చెప్పాలంటే వారందరినీ అప్రమత్తపరుచున్నాయి. అప్రమత్తంగా ఉండండి, దేవుని పని జరుగుతుంది, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా జాగ్రత్త, దేవుని పనిలో నీవు ఉన్నావు అని యాజకుని కూడా సూచించేదై ఉన్నది. అలాగే ఈ శబ్దము ఒక హెచ్చరిక అయి ఉన్నది. ఈ శబ్దము ఏం చేస్తుందంటే ఆత్మీయంగా పనిచేసేటువంటి స్థితి కనబడుతుంది. ఒకవేళ శబ్దము రానట్లయితే యాజకుడు చనిపోయారని అర్థము. ఆత్మీయంగా ఎందరో చనిపోతున్నారు గనుక శబ్దం కలిగిన వారంగా పరిశుద్ధాత్మ కలిగిన వారంగా దేవుని పని చేసే వారంగా చివరి దినాల్లో ప్రభు కొరకు నిలబడి మనందరం కూడా పని చేయవలసిన వారమై ఉన్నాము. ఆ తర్వాత చూసినట్లయితే ఎఫోదు యొద్దకు వెళ్దాము. ఇది మూడోది. మొదటిగా వేసుకోవాల్సిన విచిత్రమైన చొక్కాయి, దాని మీద ఎఫోదు నిలువుటంగి, దాని మీద ఎఫోదు. ఈ ఎఫోదులు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చాలా ఈ రంగులన్నీ చేత తయారు చేయబడినదై ఉన్నాయి. ఈ ఎఫోదు రెండు భాగాలుగా ఉంటుంది, ఎదట భాగము అలాగే వెనకాల భాగం. రెండు భాగాలుగా ఉండి ఈ యొక్క ఎఫోదు మీద ఒక పథకము, ఈ యొక్క గుండెల మీద ఒక పథకం అనేటువంటిది ఆ యొక్క యాజకుని యొక్క గుండెల మీద అలాగని దేవుని కనపడినట్లుగా ఆ యొక్క పథకములో మూడు రాళ్ళు, రత్నాలు, ఆ రాళ్ళు వరుసలుగా 4 వరుసల్లో ఒక్కొక్క గోత్రానికి సూచనగా అలాగున వారు ధరించవలసిన వారు ఉన్నారు. అలాగే ఎఫోదు యొక్క భుజముల మీద బంగారపు ఆ యొక్క గొలుసుతో కట్టబడి ఈ భుజం మీద ఆ భుజం మీద 2 రత్నపు రాళ్ళు పెట్టబడి ఒక్కొక్క రత్నం మీద 6 రాళ్ళు వేసి ఇశ్రాయేలు యొక్క పేర్లు రాయబడడం జరిగింది. 12 గోత్రములో 6 గోత్రాల పేర్లు 6 గోత్రాల పేర్లు రాయబడడం జరుగుతుంది. అనగా యాజకుడు ఈ భారమంతటిని కూడా దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు అందరికీ ప్రతినిధిగా నిలబడుతున్నారు. అందరి పాపాన్ని ఆయన భరించి
అందరి పక్షంగా ప్రతినిధిగా, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి ప్రతినిధిగా వారందరినీ నాయన నిలబడి, క్షమించండి దేవా, వారిని శుద్ధీకరించండి తండ్రి, నీ కట్టడ నేర్పించండి దేవా అన్నట్లుగా, అందరికీ అంగీకారమగునట్లుగా, దేవుని యొక్క ప్రేమ ప్రకటించబడినట్లుగా, గొప్ప ప్రార్థన విజ్ఞాపన చేయనట్లుగా ఈ యొక్క యాజకుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క గోత్రములు 12 గోత్రముల యొక్క బాధ్యత ఆయన తీసుకొని అలాగ దేవుని సముఖములో నిలబడవలసిన వారై ఉన్నారు. గనుక ఈ యొక్క ఎఫోదు కూడా నీలిరంగు, అలాగే ఎరుపు రంగు, అలాగే ఈ యొక్క ధూమ్రవర్ణ రంగుతో ఉండేదై ఉన్నది. కాబట్టి ఈ యొక్క అంగీలన్నిటిని కూడా దట్టి నడుము కట్టుకునే దట్టి కట్టడం జరిగింది. దట్టి అనగా బలమిచ్చేదై ఉన్నది. దేవుని పనిలో మనం నడవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఎలాగైతే గ్రామం తిరిగి ఆయన బలంగా పనిచేశారో మనం కూడా బలంగా పని చేయవలసిన వారమై ఉన్నాము అని తెలియజేస్తుంది. ఈ యొక్క ఎఫోదులో ఉన్నటువంటి పథకములో మనం చూసినట్లయితే 12 విలువైన రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి మీద ఆ యొక్క గోత్రముల యొక్క పేర్లన్నీ కూడా 12 గోత్రాల పేర్లు చెక్కబడి ఉన్నాయి. అలాగే ఎఫోదులో కనబడేటువంటి మరి యొక్క ముఖ్యమైనటువంటి రాళ్ళు ఏదనగా ఊరీము, తుమ్మీము. ఊరీము అనగా వెలుగయ్యున్నది, తుమ్మీము అనగానే ఒక నిబద్ధతను గురించి తెలియజేస్తుంది. ఏంటండి ఈ 2 రాళ్ళు అని మనం అనుకున్నట్లయితే, ఈ 2 రాళ్ళు దేవుని చిత్తాన్ని తెలియజేసేవై ఉన్నవి. హెబ్రీ భాషలో ఊరీమును అలాగే తుమ్మీమును ఆ 2 రాళ్ళను ఏమని పిలుస్తారంటే, హెబ్రీ భాషలో అలెఫ్ అంటారు ఆ యొక్క ఊరీముని, తుమ్మీముని తావ్ అంటారు. ఈ 2 మాటల యొక్క అర్థం ఏంటంటే, గ్రీకు భాషలో ఆ యొక్క అలెఫ్ అనగా అల్ఫా అనగా అర్థము, అలాగే తావ్ అనగా ఒమేగా అని అర్థము. అంటే ఆయన మొదటివాడను కడపటివాడై ఉన్నాడు అనే సూచనగా, యేసు ప్రభునకు సూచనగా ఈ యొక్క రాళ్ళు ఉరిము తిమ్మెము దేవుని నిర్ణయాన్ని తెలుసుకోవడానికి నిర్ణయింపబడినటువంటి రాళ్ళై ఉన్నాయి. అలాగే ఆ యొక్క యాజకునికి తల మీద పాగా పెట్టబడింది. తల మీద ఆ యొక్క పాగాని, సన్నని పేరిన నరలతో తెల్లని పాగాన్ని ధరించడం జరుగుతుంది. మనందరం కూడా దేవుని యొక్క లక్షణాలను ధరించవలసిన వారమై ఉన్నాం. మనందరం కూడా దేవుని సర్వాంగ కవచమును ధరించవలసిన వారమై ఉన్నాం. మనందరం కూడా ఆయన ఇచ్చేటువంటి ఆత్మ ఫలములను ధరించవలసిన వారమై ఉన్నాము. ఈ పాగా ఏం చెప్తుందంటే, నీ తలంపులు జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్న వారులరా, దేవుని నామం ధరించిన వారులరా, మీ తలంపులు ఎలాగున్నాయి, మీ ఆలోచనలు ఎలాగున్నాయి, జాగ్రత్త అన్నట్లుగా ఈ యొక్క తల మీద ఉన్న పాగా చెప్తుంది. ఆ పాగాకు బంగారపు రేకు కట్టి యెహోవాకు ప్రతిష్ఠితము అని రాసుకోవాలి. యెహోవాకు ప్రతిష్ఠితం, మీరు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని అలాగన బంగారపు ఆ యొక్క రేకు తలకు ఆ పాగా మీద కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా వారందరూ కూడా యాజకులు దేవుని పని కొరకు నిలబడవలసిన వారై ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ వస్త్రములను దేవునికి సూచనగా, ఆయన లక్షణాలకు సూచనగా, యేసు ప్రభువునికి సూచనగా కనబడుతున్నాయి. మనందరం కూడా ఎవరైతే దేవుని కొరకు నిలబడుతున్నారో, మీ అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ వస్త్రాలను మీరందరూ కూడా ధరించవలసిన వారమై ఉన్నారు. ఎందుకొరకనగా దేవుని యొక్క బిడ్డల యొక్క క్షేమం కోరి, అలాగే వృద్ధి కోరి, అలాగే నేర్పు కోరి, ఫలితము కోరుకోనండి. దేవుని యొక్క బిడ్డల యొక్క క్షేమము, వృద్ధి, నేర్పు, ఫలితము, ఈ 4 అంశాలు కోరుకునేది ఈ వస్త్రాలై ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా అందరికీ ఏ పనైతే దేవుని కొరకు నేనున్నానో, నా దేవుని యొక్క పనిలో నేను వచ్చి, నా దేవుని పని కొరకు నేను నిలబడి అనేకులను వృద్ధిలోకి తీసుకురావాలి. అనేకులను ప్రభు యొక్క ఆత్మీయ వాక్యములో ఆత్మీయంగా వారందరి వృద్ధిలోకి తేవాలి అనేటువంటి అందరి క్షేమం కోరాలి. అందరి క్షేమం కోరండి, అందరి వృద్ధి కోరండి, అందరూ నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. అలాగే అందరికి కూడా ఆ యొక్క ఫలితము రావాలి, రక్షణ యొక్క ఫలితము. అలాగే ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని యొక్క ఫలితాన్ని కోరి మనందరం కూడా దేవుని పని కొరకు నిలబడే సమయం వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఆయన సన్నిధానములోకి వచ్చి నిలబడ్డాం కనుక ఈరోజు మీకు చెప్పే మాట అనగా, అవకాశాలు వస్తున్నాయి,
దేవుని పని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నారు. అనుగ్రహింపబడిన అవకాశములను ఎన్నడూ పోగొట్టుకోవద్దు. అనుగ్రహించబడిన అవకాశాలను ఎన్నడూ పోగొట్టుకోకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆశీర్వాదమును అందుకొనండి. దేవుని పని కొరకు ఆశీర్వాదాన్ని అందుకొనండి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఒక అంశాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. దేవుని పనిలోనికి రండి అని ఆహ్వానిస్తున్నాను. మీ పిల్లలను దేవుని పని కొరకు ప్రతిష్ఠించండి అని నేను మీ అందరికి కూడా అడుగుతున్నాను. వాక్యం వింటున్న వారలారా, ఈ రోజున ఇప్పుడు దేవుని పని చేయాలి మనం గనుక రేపొద్దున ఆ గొప్ప ఫలితాన్ని అందుకోవాలంటే ఇప్పుడే మనందరం కూడా ఆ సేవను చేసి దేవుని పని చేసి ఆ ఫలితాన్ని మనందరం కూడా అందుకోవలసిన వారమై ఉన్నాము. లోకము విపరీతమైన జ్ఞానముతో తయారవుతుంది. మనం ఉన్నటువంటి ప్రస్తుత లోకము విపరీతమైన జ్ఞానముతో తయారైపోతుంది. లోకమంతా విపరీతమైన జ్ఞానం. ఈ విపరీతమైన జ్ఞానాన్ని ఓడించి దేవుని కొరకు పని చేయాలంటే, యాజకత్వం చేయాలంటే వింతైన జ్ఞానం మనకు కావాలి. ఈ వింతైన జ్ఞానం కావాలి. మోషే యొక్క కర్ర పాము అయ్యి ఎలాగ వాటిని మింగేసిందో, లోకము యొక్క విపరీతమైన జ్ఞానాన్ని మింగేయగలిగింది ఈ వింతైన జ్ఞానమైనది. ఈ వింతైన జ్ఞానాన్ని బోధించడానికే దేవుడు ఏర్పాటు చేసిన మిషను బైబిల్ మిషన్ అయి ఉన్నది. ఈ వింతైన జ్ఞానమును మనందరం కూడా సంపాదించవలసిన వారమై ఉన్నాము. మీకు కొంచెం వివరంగా చెప్పాలంటే, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, వింతలు, తంతులు, తమాషాలు. వింతలు, తంతులు, తమాషాలు ఏంటంటే ఇదే జరుగుతుంది ఇక్కడ లోకంలో. వింతలు మీకు తెలుసు, విచిత్రాలని జరుగుతున్నాయి, అన్ని విచిత్రాలు. రెండోది తంతులు. తంతులు అంటే ఏంటండి? తప్పులు, తమాషాలు. ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నాయి. అన్ని విచిత్రమైన కార్యాలు, అన్ని విచిత్రమైనటువంటి పనులు. అబ్బో భలే ఉంది భలే ఉంది అనుకుంటున్నాం. ఆ తర్వాత తంతులు, తమాషాలు అంటే ఏంటండి? కొంచెం మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. 6 అనే సంఖ్య ఉంది, అది నిజం, 6 నిజం. కానీ ఇప్పుడు అబద్ధాన్ని అంటే తప్పుని, దాన్ని తప్పుగా చూపించాలంటే దాన్ని తిరిగేయాలి. 6ని తిరిగేస్తే ఏమవుద్ది? 9 అయిపోద్ది. 9 అయిపోగానే ఇదే తమాషా. కాబట్టి తప్పును తప్పు కాదని చెప్పడమే ఇది తంతు అయ్యున్నది. ఆ తప్పును తప్పు కాదు, ఇది మంచే అన్నట్లుగా తమాషాగా చూపించడమే లోకములు ఇష్టపడేటువంటి కార్యము. కాబట్టి దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనం పని చేయాలి. కష్టమైన నష్టమైన ఈ పనిలో ఉండడం బట్టి నా దేవుడు నన్ను గణపరుస్తారు, నా దేవుని పనిలో ఎన్నున్నా పర్వాలేదన్నట్లుగా అలాగూ యాజక వస్త్రం ధరించుకొని దేవుని పని కొరకు మనందరం నిలబడే సమయం వచ్చింది. ప్రతి జీవి, ప్రతి వస్తువు దేవుని పనికి ఉపయోగం గనక ఈ భయంకరమైన లోకములో దేవుని పని చేసి ఆ పని ద్వారా దేవునికి మహిమ తీసుకొద్దాం. మనం దీవెన అందుకుని వర్ధిల్లాము. అట్టి ధన్యత, కృప తండ్రి మనందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి. ఈ రీతిగా ప్రభువా, నీ పని కొరకు ఆ కాలములో లేవి గోత్రాన్ని ఎన్నుకున్నట్లుగా ఈ కాలములో అందరికీ సువార్త ప్రకటించడానికి నాయనా ప్రతి ఒక్కరిని వాడుకుంటున్న తండ్రిని స్తోత్రములు. నేర్పు కోరిన వారుగా, నాయన క్షేమం కోరేవారంగా, ఫలితం కోరేవారుగా, వృద్ధి కోరేవారంగా మేమందరం దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నిలబడి పనిచేయగల కృప దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైండును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత.